సర్వపిండి వర్షం పడుతున్నప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడిగా చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా చేసుకొని తింటే బాగుంటుంది అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి మీరు. ఓకేనా? నేను చూపించే రెసిపీ వచ్చేసి సొరకాయ సర్వపిండి. నార్మల్ సర్వపిండి కూడా చేసుకుంటారు, నేను సొరకాయ వేసి చేస్తున్నాను. ఓకేనా? దానికి కావాల్సిన పదార్థాలు: ఒక సొరకాయ, ఇది ఆఫ్ చేసి చూపిస్తాను మీకు, హాఫ్ సొరకాయతోటే చూపిస్తాను. సొరకాయ, బియ్యం పిండి, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 కొంచెం పెద్ద సైజువి తీసుకున్నానండి. మీ టేస్ట్కి తగినట్టుగా తీసుకోవచ్చు. శనగపప్పు హాఫ్ కప్పు మినప్పప్పు, 2 స్పూన్లు కొంచెం పెద్ద సైజు స్పూన్లు, 2 స్పూన్లు నువ్వులు, 2 ఇంచులు అల్లం, 2 స్పూన్లు జీలకర్ర, వెల్లుల్లి ఒకటి, టేస్ట్కి తగినంత సాల్ట్. ఓకేనా? నేను చేసే విధానం చూపిస్తాను, సరేనా? సొరకాయ తురుముకునే ముందు మనము ఈ శనగపప్పు మినప్పప్పు 2 గంటల సేపు కడిగేసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకొని ఇది నానేలోపు మనము సొరకాయ కట్ చేసుకొని తురుముకున్నాం. ఓకేనా? కాయ నేను హాఫ్ తీసుకుంటాను అన్నాను కదా ఫ్రెండ్స్. హాఫ్ సొరకాయ తీసుకొని ఇలా సొరకాయ పీల్ తీసేయాలి. తీసిన తర్వాత చూపిస్తాను. సొరకాయ గ్రేట్ చేసుకోవాలి. బాగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ లేతగా ఉండాలి, దాంట్లో సీడ్స్ ఉండవు కదా, సీడ్స్ లేకుండా ఉన్నదైతే బాగుంటుంది. ఓకేనా? ఇది నేను మొత్తం ఇలా గ్రేట్ చేసుకున్నాక నేను కంప్లీట్గా ఇది గ్రేట్ చేసినాక చూపిస్తానండి మీకు. ఓకేనా? ఇలా సొరకాయ గ్రేట్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్గా ఇలా చేసేసుకోవాలి. ఈ సీడ్స్ లేత ఉంటే వేసేసుకోవచ్చు, ముదురుగా ఉంటే మాత్రం తీసేయాలి. ఇవి లేతగా ఉన్నాయి, లేతగా ఉంటే వేసేసుకోవచ్చు. ఇది పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. నేను 15 తీసుకున్నాను పచ్చిమిర్చి. ఓకేనా? దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఇది మిక్సీ చేసుకొని వస్తాను. మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, వేసుకున్నాం కదా ఫ్రెండ్, ఇది దాంట్లోని అదే జార్లో అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. సరేనా? దంచి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇట్లా ఇంత మాత్రం కావాలి. ఓకేనా? ఉన్న సొరకాయ ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, నానబెట్టి పెట్టుకున్న మినపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బరకగా దంచిన ధనియాలు,
జీలకర్ర, నువ్వులు మీ ఇష్టం ఫ్రెండ్స్, కావాల్సినన్ని వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, చివరగా పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా సాల్ట్. ఇంతకుముందు నేను పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, సాల్ట్ చూసి వేసుకోవాలి మీరు. కొద్దిగా తగ్గితే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ముందుగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులోకి తగినంత బియ్యం పిండి కలుపుకోవాలి. బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. అస్సలు వాటర్ అస్సలు వేయొద్దు దీంట్లో. ఓకేనా? పిండి వేసి కలిపినాక ఇలా అవుతుంది. ఇలా కలిపేసి పెట్టుకొని మనం సర్వపిండికి ప్రాసెస్ చేయడానికి చేద్దాం. ఓకే, ఇప్పుడు పిండి తడిపేసి పెట్టుకున్నాను కదండి సొరకాయ సర్వపిండి కోసం. ఇప్పుడు ప్రాసెస్ చేసి చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి. దీనికంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను స్టవ్ మీద పెట్టి చూపించట్లేదండి, ఇది వేడవుతుంది కదా అందుకనేసి స్టవ్ మీద పెట్టి చూపించట్లేదు. మామూలుగా సైడ్కి పెట్టేసి చూపిస్తాను. పిండి ముద్దను తీసుకొని ఇలా మీ ఇష్టం, ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా చేసుకోవచ్చు. మందంగా కావాలనుకుంటే మందంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చేసుకొని ఇక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత ఆ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ పైన మనము సర్వపిండి ఒత్తేసి పెట్టుకున్నాం కదండి ప్యాన్కి, అది స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా మెల్లిమెల్లిగా సిమ్లో పెట్టేసుకోవాలి. మీడియంలో పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. మరీ బాగా రెడ్గా కాలాలనుకుంటే హైలోనే పెట్టుకోండి. ఓకేనా? ఉల్టా చేసుకోవాలి ఫ్రెండ్స్. అటువైపు కాలిపోయింది, ఉల్టా చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా ఒక సైడ్ ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇంకో తిప్పేసి కాల్చుకోవాలి. హైలో పెట్టేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా సిమ్లోకి మార్చేసి కాల్చేసుకోవాలి. ఓకేనా? ఇది కాలిపోయింది ఫ్రెండ్స్. ఇంకోటి ఇది తీసేసి ఇంకోటి పెట్టడం చూపిస్తాం. ఇది రెండోది కూడా అలాగే చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండి ఇట్లా స్ప్రెడ్ చేసేసి కొద్దిగా తడి చేస్తూ పిండి చేసేసి మళ్ళీ ఇలా పోల్చి పెట్టేసుకోవాలి. రెండోది కూడా కాలింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి తీసి ఇది కూడా తీసి ప్లేట్లోకి పెట్టేసి
సొరకాయ సర్వపిండి రెడీ అయిందండి. ఇది హెల్త్కి హెల్దీ, సొరకాయ ఉంది కాబట్టి హెల్త్కి హెల్దీ, టేస్టీ ఉంటుందండి. ఇది ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయానండి. ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు, వెల్లుల్లి తినని వాళ్ళు, ఆనియన్ తినని వాళ్ళు అది తీసేసి అయినా కానీ వేయకుండా అయినా కానీ చేసుకోవచ్చు. మరి మీరు చేసి ఇది చూడండి, టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.